తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసాను రికార్డు స్థాయిలో వేసినందుకు ఇవాల్టి నుంచి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. చౌటుప్పల్ సంగారెడ్డి RRRకు ఆమోదం తెలిపారు. గోదావరి బనకచెర్లను చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. విభజన అంశాలపై హైలెవెల్ కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్కు 30లోగా రిపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. స్పోర్ట్స్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాన్సర్ నియంత్రణకు సలహాదారుడిని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బనకచెర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విధానం ఏంటో చెప్పామన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రికార్డు స్థాయిలో రైతులకు రైతు భరోసా నిధులు అందించామన్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతుండటంతో క్యాన్సర్పై అవగాహన కల్పించాలని, క్యాన్సర్ నియంత్రణ కోసం సలహాదారుడిని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొన్నం. 2036 ఒలింపిక్స్లో మన సత్తా ఏంటో చూపించాలని లక్ష్యంతో కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించామన్నారు. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా చెల్లించామని చెప్పారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు 67 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేశామన్నారు. తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారని చెప్పారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ బాగులింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజ్ కోసం తమ తండ్రి కాకా ఏ త్యాగం చేయడానికైనా వెనుకాడేవారు కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా లెగసీని కంటిన్యూ చేసేందుకు తాము రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్. మంత్రి వివేక్తో పాటు అంబేద్కర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కూడా కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఘనస్వాగతం పలికారు. పార్టీ పదవుల్లో 85% పాతవారికి, 15% కొత్త వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని నేతలకు సూచించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు మీనాక్షి. పార్టీ పరంగా పెండింగ్లో ఉన్న అన్ని పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. మండల అధ్యక్ష పదవుల కోసం ఒక్కో మండలానికి 5 పేర్లు ఇవ్వాలని చెప్పారు. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని పేర్లను ఫైనల్ చేయాలని ఆదేశించారు మీనాక్షి. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితోనే బీజేపీ ముందుకెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ లక్ష్యం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు అర్పించారో ఆర్టికల్ 370 రద్దుతో ఆ ఆశయం నెరవేరిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ జమ్మూ కశ్మీర్ను దూరదృష్టితో చూడకుండా తాకట్టు పెట్టారని విమర్శించారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించి వేసిందని ఆరోపించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు మంజూరైన రుణాల వివరాలపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్ను తప్పుదోవ పట్టించిందని స్టేట్మెంట్ ఇచ్చారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మావోయిస్టు సానుభూతి పరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబికి రివ్యూ కమిటీకి లేఖ పంపిందని గుర్తించారు సిట్ అధికారులు. రాష్ట్రానికి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. హైదరాబాద్లోని పలు చోట్ల మోస్తరు వర్షం పడింది.